ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కి భారీ షాక్. వైసీపీ నేత దారుణ హత్య. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఇటీవల కాలంలో ఎన్నడూ జరగలేదు అన్న స్థాయిలో ఓ దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై అంతా చూస్తుండగానే ఓ వ్యక్తి మరో యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో బాధితుడి 2 చేతులు తెగిపోయాయి. తలపై బలంగా కత్తితో వేటు పడడం వల్ల దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. నడి రోడ్డుపై షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రషీద్ 2 చేతులు తెగిపోగా ఒక చెయ్యి శరీరం నుంచి వేరు కాగా నడి రోడ్డుపై పడిపోయింది. వివరాల్లోకి వెళ్తే అబ్దుల్ రషీద్ బుధవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా జిలానీ మరో ఇద్దరితో కలిసి బస్టాండ్ సెంటర్లో మాటు వేశాడు. అప్పుడు రషీద్ అక్కడికి చేరుకోగానే వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో ఒక్కసారిగా దాడికి తెగపడ్డాడు. ఈ దాడిలో బాధితుడి చెయ్యి తెగి రోడ్డుపై పడిపోయింది. అత్యంత పాశవికమైన ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. మృతి చెందిన వ్యక్తి మద్యం షాపులో క్యాషియర్గా పనిచేస్తున్నాడని అంటున్నారు. మరోపక్క అత్యంత తీవ్రంగా గాయపడిన రక్తపు మడుగుల్లో ఉన్న రషీద్ను వినుకొండలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.